కాబట్టి అదే విశ్వాసం కలిగినప్పుడు లోక సంబంధులు ఈ లోక సంబంధులుగా అపోస్తులు బ్రతకనట్టుగా మనం బ్రతకం. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అన్నట్లుగా లోకములో ఉన్న వాటిని ప్రేమించకుండా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క బోధనే తప్పనిసరిగా మన జీవితాలు అనుసరించేటువంటి వారమై ఉంటాం. వెండి బంగారాలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా, ఈ లోక సంబంధమైనటువంటి ధనధాన్యాలకు ప్రాముఖ్యత ఇవ్వకుండా, అస్థిరమైనటువంటి ధనాన్ని నమ్మకుండా సమస్తమును ధారాళముగా దయచేసేటువంటి దేవుని యందు నమ్మిక ఉంచుతాం. కాబట్టి మర్చిపోవద్దు, అప్పటి కాలంలో వినేటువంటి వారిలో కలిగినటువంటి విశ్వాసం నేడు బోధ వినేటువంటి వారిలో అలాంటి విశ్వాసం కలగట్లేదు అంటే అప్పుడు విన్నటువంటి బోధ వేరు, ఇప్పుడు వింటూ ఉన్నటువంటి బోధ వేరు. మర్చిపోవద్దు ప్రియ నేస్తమా, నీ వినేటువంటి బోధ ఎవరిది?